గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా హార్మ్స్ ఆర్ మిస్‌యూజ్ గురించి మాట్లాడదామండి. చాలామంది పేషెంట్స్ ఏంటంటే, ఈరోజు రేపు ఏఐని యూజ్ చేసుకొని, వాళ్ళ సింప్టమ్స్ అన్నీ దాంట్లో ఎంటర్ చేసేసి, వాళ్ళకి తెలిసిన ఇది అడిగి, దానికి ఏదో డయాగ్నోసిస్ వచ్చేసిందనుకోని, అది ఫాలో అయిపోయి, తర్వాత అన్నెసెసరీ ట్రబుల్‌లో ల్యాండ్ అప్ అవుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకి జస్ట్ స్టమక్ పెయిన్ అనంటే ఏమో అడ్వైజ్డ్ పెయిన్ కిల్లర్ అంట. బట్ తీరా చూస్తే హీ హ్యాస్ అన్ హిస్టరీ ఆఫ్ ఆల్రెడీ అల్సర్స్. దానివల్ల ఆ పెయిన్ కిల్లర్స్ అది అన్నాళ్ళు వాడేయడం వల్ల ఆ అల్సర్స్ ఇంకా పెరిగి, దాని తర్వాత దానివల్ల బ్లీడింగ్ అయ్యి, దానికి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ చేయాల్సిన అవసరం వచ్చి, అన్నెసరీ మెడికేషన్స్ చాలా పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన. ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఏఐ మనకిచ్చే జవాబు కూడా ఎలా ఉంటుంది అనంటే, మనం అడిగే పద్ధతి బట్టి ఉంటుందండి. మనం దానికి క్వెషన్ ఏ రకంగా ఏస్తే దాని ఆన్సర్ అలా ఉంటుంది. సో, ఇట్లాంటి హార్మ్‌ఫుల్ సజెషన్స్ మీరు తీసుకోవద్దు. మీకు ఇట్లాంటి డౌట్స్ ఏవైనా ఉన్నాయనంటే ఆల్వేస్ మీ ట్రీటింగ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోవడం మంచిదండి. హెల్త్ అన్నది ఎప్పుడూ రిస్క్‌లో పెట్టడం మంచిది కాదు. ఇట్స్ నాట్ అ వెహికల్ దట్ యు ఆర్ బయింగ్. ఇట్ ఈస్ యువర్ బాడీ. యువర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు అ టెంపుల్. సో, దాన్ని కేర్ తీసుకునే బాధ్యత మీ చేతిలోనే ఉంటుంది. సో, ఇట్లాంటి గూ గూగుల్ సెర్చ్ చేయడమో, ఏఐలో సెర్చ్ చేయడమో చేసి ఏదో కంక్లూషన్‌కి జంప్ అయిపోయి, దానికి మీరు ఒక రకమైన ట్రీట్మెంట్ తీసుకొని అన్నెసరీగా మీకు మీరు హార్మ్ చేసుకోకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.